సీనియర్ల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళా న్యాయమూర్తి ఒకరు తన బాధలు చెప్పుకుంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాయటం సంచలనమైంది. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన సుప్రీం సీజేఐ ఈ ఘటనపై తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్లో బాందా జిల్లాలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమె సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయ వృత్తిలో చేరిన తానే ఇప్పుడు న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయమూర్తి ఆయన అనుచరులు కొన్ని నెలలుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని, రాత్రివేళ తనను ఒంటరిగా వచ్చి కలవమంటున్నారని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న వేధింపులపై ఈ ఏడాది జూలైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ కేసులో సాక్షులైన వారు కూడా తనను వేధింపులకు గురి చేస్తున్న జిల్లా న్యాయమూర్తి అనుచరులే అని, వారు తమ బాస్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారని తానెలా అనుకుంటానని పేర్కొన్నారు. కాబట్టి దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఆయన్ను మరో చోటుకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అభ్యర్థన కొట్టేశారని వాపోయారు. ఏడాదిన్నరగా జీవోత్సవంలో బతుకుతున్న తాను బతికుండి ఎలాంటి ప్రయోజనం లేదని, తాను గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో వేడుకున్నారు. ఈ లేఖ తన దృష్టికి రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వెంటనే స్పందించారు. దీనిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని, విచారణకు సంబంధించి మొత్తం వివరాలు సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు లేఖ రాశారు.